సార్ నమస్తే అండి. రాహుల్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? నమస్కారం స్వర్ గారు, బాగున్నారా అండి? బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? అంతక్షమండి. సార్ ఇంతకుముందు ఈ యూఎస్‌లో ఉన్న బర్త్ రైట్ సిటిజన్‌షిప్ కోసం సుప్రీం కోర్ట్ కొట్టేసింది. అంటూ ఒక గుడ్ న్యూస్ చెప్పి చాలాగా మనం ఆ రోజు వీడియో కూడా చేసినాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక మెమో జారీ చేశారు అంటూ వింటున్నాం. ఏంటి మళ్ళీ మొదటగా వచ్చింది? వచ్చిందా? వచ్చింది అనొచ్చు, రాలేదనొచ్చు. అంటే ఇప్పుడు ఒకటేందంటే, ట్రంప్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం తీసుకున్న నెక్స్ట్ ఏం చేసిండంటే, అతను ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిండు. ఏమని సైన్ చేసిండు? అమెరికాలో పుట్టిన వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఒక్కళ్ళు కూడా యుఎస్ సిటిజన్ కానీ గ్రీన్ కార్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకేమో సిటిజన్షిప్ ఇస్తాం, కానీ వాళ్ళ పేరెంట్స్ ఒక్కరు కూడా గ్రీన్ కార్డ్ ఒక్కరు అంటే ఇద్దరిలో ఒక్కరు కూడా గ్రీన్ కార్డ్ లేకపోతే మేము వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వను అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టు తీసుకుపోయి చెత్తపుట్టలు పడేసి, అది పనికిరాదు, నీకు రైట్ లేదు, ఇది కాన్స్టిట్యూషన్ అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పి పక్కన పడేసింది. అయితే ఇప్పుడు కొత్తగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏమి ఇష్యూ చేసిండంటే, అంటే అక్కడ పుట్టిన వాళ్ళకి అతని సిటిజన్షిప్ డినై చేయడానికి వీల్లేదు, అతను వీల్లేదు, అది తెలుసు అతనికి. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏం చేసిండంటే, అతను ఏం చెప్పిండంటే, ఎవరైతే అమెరికాకు వచ్చి పిల్లలు కనడానికి వచ్చడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళను మేము ఎలిమినేట్ చేస్తాం, వాళ్ళని రాకుండా చూస్తాము అని చెప్పి పెట్టింది. అయితే ఇప్పుడు అందులో కూడా నార్మల్ గా రెండు తీర్ల మనుషులు ఉంటారండి. కొందరు విజిటింగ్ వీసా మీద వచ్చి అక్కడ కనీ వెనక పోయి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పర్పస్ అదొకటే, అక్కడ పోయి కనీ వెనకకు రాడు. సో అట్లాంటి వాళ్ళని ఎలిమినేట్ చేస్తే బాగానే ఉంటది. కానీ ఈ మెమో గనక స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, ప్రాక్టికల్ గా ఏంది, ఎవరైతే ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఆడవాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీ ఆర్ చైల్డ్ బర్త్ ఏజ్ వాళ్ళు, అంటే దాదాపుగా 17-18 ఇయర్స్ ఉన్న వాళ్ళ నుంచి 45-50 ఇయర్స్ ఓల్డ్ ఎవరు కూడా ఆడవాళ్ళందరూ కూడా డౌట్ఫుల్ క్యాండిడేట్స్ కదా వాళ్ళు ఎవరు కూడా. అయితే ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద కొందరు వస్తారండి, H1 మీద H4 మీద కొందరు వస్తారు. ఉమెన్ న్యాచురల్ థింగ్ అండి, బర్త్ అన్నది వాళ్ళ న్యాచురల్ థింగ్, లేకపోతే నేను ఎట్లా పుడతాం, పుట్టంగా. సో ఆడవాళ్ళ అన్నది ఆ ఏజ్ లో వాళ్ళు బర్త్ ఇస్తారు. సో ఇప్పుడు దాన్ని పట్టుకొని ఎక్కువ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాడా అన్నది మాకు డౌట్. ఒకవేళ విజిటింగ్ వీసా మీద వచ్చి వాళ్ళ పర్పస్ ఓన్లీ పిల్లలు కానీ వాళ్ళ ఇంకా రావడం అన్నది వాళ్ళ మీద రిస్ట్రిక్షన్ పెడితే బాగానే ఉంటది. కానీ ఇది ప్రతి నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద వాళ్ళు ఇష్యూ చేసేటప్పుడు చూస్తారా, H4 ఇప్పుడు H4 అమ్మాయి ఉంది, 24 ఏళ్ళ అమ్మాయి, ఇప్పుడు పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత మరి మొగుడైన తర్వాత నార్మల్ పిల్లలు అంటారు కదా, తప్పేముంది అందులో, వాళ్ళ మీద కూడా ఇది రిస్ట్రిక్ట్ చేస్తారా అని మాకు డౌట్. ఎందుకంటే ఇప్పుడు 24 ఏళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, H1B అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళకి H4 కనిపెట్టిన అనుకోండి, ఏమని అమ్మా నువ్వు అక్కడ పిల్లలు కంటే ఏం మొగతో ఉంటది, ఉన్న తర్వాత పిల్లలు కనడం కూడా అవుతుంది నార్మల్ గా, అది పిల్లలు కనడానికే పోతలేదు కదా ఆమె. సో ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పటికైతే మాకు ఏం కనబడలేదు స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ అన్నది, కానీ ముందు ఎట్లా ఇంప్లిమెంటేషన్ అయితే అన్నది మేము చూడాలి. ఇప్పుడు యుఎస్ లో టెంపరీ వీసాల పైన కొంతమంది ఉంటారు సార్, మన ఇండియన్ ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి ఒకవేళ అక్కడ కనుక బిడ్డ పుట్టారనుకోండి, ఆటోమేటిక్ గా ఈ యుఎస్ సిటిజన్షిప్ అనేది పోతుందా? లేదు, అబ్సల్యూట్లీ రాదు. ఈ మెమోలో అది కూడా డిస్క్రైబ్ కూడా చేయలేదు దాని గురించి. ఒకవేళ అక్కడ ఉండి పిల్లగాడు గాని అమ్మాయి గాని అబ్బాయి గాని అక్కడ జన్మిస్తే మాత్రం ఖచ్చితంగా యుఎస్ సిటిజన్షిప్. దాని మీద రిస్ట్రిక్షన్ పెట్టింది అనుకోండి మొత్తం వెళ్ళిపోద్ది, అది సుప్రీంకోర్టు ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేసింది. సో దానికి ఛాన్సే లేదు. అక్కడ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి ఆడ పిల్లలు పుడితే మాత్రం దాని మీద రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు కనుక ఇండియాకి వచ్చిన అనుకోండి, మళ్ళీ వెనుకకు రాదలుచుకున్న అనుకోండి, ఏది ఈ ప్రెగ్నెన్సీ ఏజ్ అంటే దాదాపు 18 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉన్న ఆడవాళ్ళు కనుక ఇండియాకి వచ్చి వెనుకొచ్చిన అనుకోండి, అమ్మా నువ్వు అక్కడ పోయిన తర్వాత పిల్లలు కంటామో అని చెప్పి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఒకవేళ H1, H4, F1, F2 ఉన్నారనుకోండి,
వాళ్ళకి ఎట్లా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక ప్రెగ్నెంట్ అయిన తర్వాత ట్రావెల్ చేస్తాను అనుకోండి, ఎక్కడి నుంచి, ఇండియా నుంచి యుఎస్, అప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడే ఛాన్స్ ఉందండి. అప్పుడేమంటారు, ఓ నువ్వు H4 మీద, అంటే H4 మీద వాళ్ళు పోయేవాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఉంటారు, 5 ఏళ్ళ నుంచి ఉంటారు అనుకుంటారు. అయితే అటువంటి ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం కంపల్సరీ మీరు ట్రావెల్ అన్నది చేయకండి. ఒకవేళ మీరు ట్రావెల్ చేయదలుచుకుంటే లాయర్ తోటి కన్సల్ట్ చేసి ఎట్లా వాళ్ళతో ఏం మాట్లాడాలన్నది కనుక్కొని మీరు ట్రావెల్ చేయండి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తారు. నేను H1, H4, L1, L2, F1, F2 వాళ్ళ గురించి మాట్లాడుతున్నాండి. B1, B2 వాళ్ళు అసలు వాళ్ళు ట్రావెల్ చేయరాదు. ఇప్పుడు B1, B2 విజిటర్స్ ఉంటారు, F1 స్టూడెంట్స్ ఉంటారు, H1B ఉద్యోగులు ఉంటారు, H4 పార్ట్నర్స్ ఉంటారు, జీవిత భాగస్వాములు ఉంటారు. ఇప్పుడు ఇది అందరికీనా, కొంతమందికి మాత్రమే వర్తిస్తుందా? ఇది అందరికి వర్తిస్తుంది అని చెప్పిండు. అందరికి వర్తిస్తుంది అని చెప్పిండు. అయితే కాకపోతే ఏంటంటే వాళ్ళ పర్పస్, ఏ పిల్లల పర్పస్ అయితే అక్కడ పోయి పిల్లలు కనటానికి పోతున్నారో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి అన్నాడు. B1, B2 మీద నార్మల్ గా మీరు B1, B2 మీద 6 నెలలు ఉంటారు. మీరు ప్రెగ్నెన్సీ ఉన్న తర్వాత అప్పుడు ట్రావెల్ చేయడం అన్నది మంచిది కాదు. ఎట్లాగూ ఆ డౌట్ వస్తే వాళ్ళు అప్పుడే ఆల్రెడీ స్క్రీనింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు H1, H4, F1, F2, L1, L2 వాళ్ళని ఎప్పుడు స్క్రీన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్ గా స్టూడెంట్ వీసా అనిపోతున్నారు. వాళ్ళని కూడా స్క్రీన్ చేస్తారేమో అని మాకు డౌట్ అండి మేము తర్వాత. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే ఎఫెక్ట్ ఏంటి సార్? ఏం లేదండి, చాలా మంది ఇది ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఎన్నో రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తుంది. అందులో భాగంగా కూడా ఇది ఒక రిస్ట్రిక్షనే. దీన్ని భయభ్రాంతులు చేయడానికి చేసిన రిస్ట్రిక్షన్స్ అండి. మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే, మేము మొదటి నుంచి కూడా మనం చెప్పేది ఎప్పుడు కూడా మీరు వీసా తీసుకున్నాడు ఇండియాలో ఉండండి, యుఎస్ ఉండండి, ఇండియాకి ట్రావెల్ చేయకండి అని చెప్పిన మొదటి నుంచి కూడా. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఆడోళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇండియాకు పోయి మళ్ళీ వెనక వచ్చే ప్రయత్నం చేయకండి. యుఎస్ లో ఉన్న వాళ్ళు యుఎస్ లో ఉండండి, ఎందుకంటే ఆడిపోయిన తర్వాత మళ్ళీ వెనకకు రావడం కష్టమైద్ది. ఇంకోటి ఏమంటే, కొద్దిగా ఎప్పుడైతే మీరు వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారో, ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు, అక్కడ పోయిన తర్వాత పిల్లలు కంటవా అంటే, మరి పిల్లలు కనా అని చెప్పరాదు మీరు. అంటే పెళ్ళి అయిపోయింది, మీకు 24 ఏళ్ళు ఉన్నారు, ఆ ఏజ్ ఉన్నప్పుడు న్యాచురల్ కండొచ్చు. లేదు నేను హస్బెండ్ తోటి ఉంటే రానికి పోతున్నా, పిల్లలు గంటవా అంటే ఏమో అయితే అవుతుంది అని చెప్పాలంతే. కానీ పిల్లలు గంటవా అంటే నేను ఖచ్చితంగా గంట అంటే వాడు తరమిస్తుడు మాకు తెలియదు. కనను అని చెప్పరాదు కదండి మీరు. ఆల్రెడీ పెళ్ళైంది, మీకు 24 ఏళ్ళు, కనను అని కూడా చెప్పరాదు. కనరు అని చెప్తే అది అబద్ధమైంది మళ్ళా. సో దాని డిప్లొమా నా మొగంతో ఉంటున్నాను పోతానా నేను. ఆన్సర్ అట్లా చేయడం బెటర్ సార్. ఇప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ త్రూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టుగా కొంతమంది ఓన్లీ చైల్డ్ కి బర్త్ ఇవ్వడానికే వెళుతూ ఉండేవారు ఉంటారు. కొంతమందికి పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు కాబట్టి హస్బెండ్ తో పాటు వెళ్లే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ మీరు అక్కడికి పిల్లలు కనే వాళ్ళు పోయే వాళ్ళు ఉంటారు కదా. ఎంతమంది చూసిండండి మీ ఫ్రెండ్స్ ని? మీరు చాలా మంది అప్పు చెప్తారు, నాకు ఆ ఫ్రెండ్స్ ఉన్నారు, మా కజిన్స్ ఉన్నారు. ఎవరు అక్కడ పోయి కని వెనుకకు వచ్చే వాళ్ళు రేర్ సార్, రేరు, మనకు లేరు. అవును అవును, వాళ్ళ మీద ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు నెక్స్ట్ సెగ్మెంట్ చెప్తాను కదా, పెన్లు అయిపోయిన చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు నాకు తెలుసు చాలా మంది. అవును. అండ్ ఇంకొకటి, నిజంగానే యుఎస్ లో పనిచేస్తూ లేకపోతే చదువుకుంటూ ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటన్ని పరంగా చూసినప్పుడు చట్టపరంగా కూడా ఈ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా మనకి? చట్టపరంగా వీళ్ళని వాళ్ళని వ్యత్యాసం ఏమి చేయలేదు. విజిటింగ్ కు పోయి కానీ పిల్లల్ని తర్వాత H1, H4, F1, F2 పోయే వాళ్ళు వ్యత్యాసం ఏమి చేయలేదు. కాకపోతే H1, H4 అన్నది వాళ్ళ పర్పస్ అన్నది అక్కడ పోయి కనడం కాదు, అక్కడ పోయి జీవించడం అన్నది వాళ్ళ పర్పస్. ఒక ఆడ అమ్మాయి పెళ్ళైన తర్వాత ఆ ఏజ్ ఉన్నప్పుడు జీవించినప్పుడు పిల్లలను కనడం న్యాచురల్. అది న్యాచురల్ అది వస్తుంది, అందులో తప్పేం లేదు. దాన్ని వీళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు మేము అన్న చూడాలండి. ఇప్పుడు పర్పస్ వేరైనప్పుడు చట్టపరంగా కూడా దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా సార్? అవునండి, పర్పస్ వాళ్ళు అక్కడ పోయి సంసారం చేయడానికి పోతున్నారు. సంసారం చేయడానికి పోయేటప్పుడు పిల్లలు కన్నా ఉన్నది అయితే అవుతుంది, అల్లే ఉన్నది. అయితే వీళ్ళు చెప్పేది మాటలు ఎవరైతే క్వశ్చన్ ఆఫీసర్లు అడిగినప్పుడు మాత్రం ఎందుకు పోతానంటే సంసారం చేయడానికి పోతాను అక్కడ.
పని చేయడానికి పోతున్నా నేను. నా పెన్ల అమ్మాయి H4 మీద ఎందుకు పోతా అంటే సంసారం చేయడానికి పోతాను. అక్కడ సంసారంలో భాగం పిల్లలు అంటే సంసారంలో బాగా పిల్లలు. సంసారంలో చాలా ఉంటాయి. పిల్లలు కనడం ఒక్కడే కాదు, భర్త కంపెనీ ఇవ్వడం, భర్తను సతాయించడం అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. సంసారం అంటే అన్నీ ఉంటాయి. ఒక్క పిల్లలు కనడం ఒక్కడే కాదు కదా. సో ఇప్పుడు మేమేం చెప్తాను అంటే, ఇప్పటికైతే మాకేం కేసులు ఏం రాలేదు ఎవరైనా. కానీ ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రం మీరు చెప్పే సమాధానం అక్కడ పోయి పిల్లల కంటానికి పోతానా అంటే కాదు, సంసారం చేస్తానికి పోతాను అని చెప్పండి. ఎందుకంటే మీరు పోయే సంసారం చేస్తానికి, ఆ సంసారంలో పిల్లలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ ని యుఎస్ అధ్యక్షుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ కి సంబంధించి ఏదన్నా ఎఫెక్ట్ చేయగలుగుతారా, చేంజ్ తీసుకురాగలుగుతారా, లేదనంటే రాజ్యాంగానికి సంబంధించి ఏమైనా అడ్డు తగిలే అవకాశం ఉంటుందా? బర్త్ రైట్ ముట్టలేడు, ఆల్రెడీ దెబ్బతిన్నాడు. ఇది బర్త్ రైట్ గురించి కాదు, తల్లుల ట్రావెల్ గురించి మెయిన్ ఇది. అక్కడ ఒకసారి పుట్టిన తర్వాత అతను ఏం చేయలేడు, అతనికి జ్యూరిస్డిక్షన్ అయిపోయింది. అక్కడికి తల్లులు అక్కడ పోయేటప్పుడు ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి. చూద్దాం, ఏమన్నా మాకేమన్నా ఇంటర్ప్రిట్ ఏమన్నా తప్ప అయితే కోర్టుకు పోయడానికి ప్రయత్నిస్తాము. కానీ ఇప్పటి మటుకైతే మాకేం కేసులు రాలే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిన తర్వాత. ఇప్పటికి మేమేం వినలేదు. అంటే ట్రంప్ గారి డెసిషన్స్ ఎలా ఉంటాయో తెలియక మేము కూడా ముందు చూపుతోనే ఆలోచించాల్సిన అవసరం పడుతుంది. ఒకవేళ ఈ ఆర్డర్ కి సంబంధించి డిస్కషన్స్ నడుస్తున్నప్పుడు కోర్టులోనో హియరింగ్స్ అది ఉన్న టైంలోనే కనుక బిడ్డ పుట్టారు అనుకోండి, ఏంటి పరిస్థితి? చెప్పండి, మీరు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్ పై కోర్టు కేసు కొనసాగుతున్న టైము, ఆ టైంలో కనుక బిడ్డ పుట్టారు అనుకోండి, బిడ్డ యుఎస్ లో పుట్టింది అనుకోండి, దట్స్ ఇట్, నో మోర్ డిస్కషన్. ఇంకా చైల్డ్ స్టేటస్ ఇంకా అక్కడ బర్త్ రైట్ అంతే అదే వచ్చేసింది. దాంట్లో మాటలే లేవు, అయిపోయింది. ఏమైనా మాటలు మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద బొక్కలేసేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఓన్లీ ట్రావెలింగ్ కి సంబంధించే కదా సార్ ఈ ఇబ్బంది? అవునండి, ట్రావెలింగ్, వీసా ఇష్యూయన్స్ వాటికే ఇబ్బంది. అక్కడ ఉండి పిల్లలు కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, సో వాళ్ళు ఏం చూసుకోవాలి అసలు? యాక్చువల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రావెల్ చేసేటప్పుడే జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళు ఎట్లా ఆన్సర్ చేయాలన్నది. ఇంత మేము చెప్పినట్టు వాళ్ళు నువ్వు పిల్లలు గంటానికి పోవాలంటే వాడు అన్నదానికన్నా ప్రతిదానికి ఎస్ చెప్పడం అవసరం లేదు. నేను సంసారం చేయడానికి పోతున్నా, ఓకే, సంసారంలో పిల్లలు కూడా కంటనేమో, తప్పేముంది. ఇప్పుడు మా దగ్గర అనుకోండి ఒక చట్టం వచ్చింది రాజ్యాంగబద్ధంగా, అంటే అందరికి ఒకటే రూల్ ఉంటుంది. బట్ ఇంతకు ముందు కూడా మనం ఒక జాబ్ గురించి మాట్లాడుకున్నప్పుడు, డ్రైవింగ్ లైసెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఒక స్టేట్ లో ఒకలాంటి కండిషన్స్, ఇంకొక స్టేట్ లో ఇంకొక కండిషన్స్ ఉంటాయి. కాబట్టి మీ అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి వాటికి కూడా, అంటే కోర్టు ఈ ఇష్యూస్ కూడా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క నియమాలు ఉంటాయా, కండిషన్స్ ఉంటాయా? లేదండి, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నేషన్ వైడ్ ట్రంప్ ఇచ్చిండు కాబట్టి నేషన్ వైడ్. కొన్ని మాకు డ్రైవింగ్ లైసెన్స్ అటువంటి అనేవి స్టేట్ వైడ్ ఉన్నాయి. కానీ ట్రంప్ ప్రభుత్వం ఏమి ఇష్యూ చేసినా నేషన్ వైడ్ ఇష్యూ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి ఇష్యూస్ కారణంగా H1B కావచ్చు, F1 కావచ్చు, వాళ్ళు ఈ డెలివరీకి సంబంధించిన ప్లానింగ్ లో ఏమైనా చేంజ్ చేసుకునే అవకాశం ఉండాలంటారా? ఖచ్చితంగా చేసుకోవాలి. ఖచ్చితంగా. ఒకవేళ మీరు ఆల్రెడీ యుఎస్ లో ఉంటే మాత్రం బయటికి రాకండి, అక్కడే ఉండండి. ఒకవేళ మీరు బయట నుంచి ఉన్నారనుకోండి, లోపలికి వచ్చినప్పుడు మీరు ప్రెగ్నెంటా కాదా ఫస్ట్ క్వశ్చన్. ప్రెగ్నెంట్ కాదంటే నేను చెప్పినట్టుగా మీరు మాట్లాడండి. ఎందుకంటే మీరు తప్పు అబద్ధం చెప్పకండి. ఒక్కసారి దాన్ని నిజం ఎట్లా చెప్పాలి, నువ్వు ఎందుకు పోతానంటే సంసారం చేసడానికి పోతాను కదా. డిపెండెంట్ F2 మీద కానీ H4 మీద ఎందుకు పోతాను? సంసారం చేసడానికి పోతాను. H1 మీద పోతాను, పని చేసడానికి పోతాను. పని చేసడంతో పాటు సంసారం కూడా చేస్తాను. సంసారం పిల్లలు కంటే అంటే కనొచ్చు, తప్పేం లేదు. అదొకటి. ఒకవేళ కనుక మీరు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అనుకోండి, మీరు ఇండియా నుంచి అక్కడ ట్రావెల్ చేస్తారు, F2, F1, H1, H4, L1, L2 అనుకోండి, మీరు లాయర్ని కన్సల్ట్ చేయండి. లాయర్ తోటి మొదలే తీసుకొని మొత్తం డాక్యుమెంటేషన్ రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే మేము అక్కడ డినై చేసినట్టు పెద్ద ఇబ్బంది అయింది లేటర్ ఆన్. సో మీరు ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, మీ ఒపీనియన్ ఫస్ట్ మేము అడుగుతాం. మీ ఒపీనియన్ ఎందుకు వస్తున్నారు అన్ని మొత్తం క్లియర్ అయిన తర్వాతనే మీరు ట్రావెల్ చేయండి. ఎన్ని మంత్స్ నుంచి అయితే జాగ్రత్త తీసుకోవాలి? వన్స్ కన్సీవ్ అయ్యారు అని తెలియగానే ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలా? అవునండి, డెఫినెట్లీ. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా కొలీగ్ ఒక ఆమె గౌరీ దేశపాండే అని, పూనా నుంచి వచ్చిందండి. ఆమె కొద్దిగా లా ఉంటుందండి. ఆమె తీసుకుపోయి వాళ్ళు
ఆమెను అడిగిండ్రు, ఆర్ యూ ప్రెగ్నెంట్ అంటే షీ సెడ్ నో ఐఎమ్ నాట్ ప్రెగ్నెంట్, ఐఎమ్ నాట్ కమింగ్ హియర్ టు డెలివరీ అన్నది. ఆమెను తీసుకుపోయి మొత్తం స్కాన్ గీన్ మొత్తం టెస్ట్ చేసిన. అఫ్ కోర్స్ షీ వాజ్ నాట్ ప్రెగ్నెంట్, షీ వాజ్ నాట్ కమింగ్ దేర్ టు డెలివర్ బేబీ. మా కొలీగ్ అటువంటి వాళ్ళు మేము ఎందుకు రాను కానీ, సో చెప్తాను అన్నట్టు అటువంటి ఎన్ని టెస్ట్ కూడా చేస్తారు వాళ్ళు, వాళ్ళకి డౌట్ వస్తాయి, వాళ్ళకి డౌట్ వస్తాయి. వాళ్ళు మొదలు అడుగుతారు సింపుల్ గా మిమ్మల్ని, మీరు ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అంటే మీరు కాదని చెప్పారు అనుకో, వాళ్ళు టెస్ట్ చేసి ప్రెగ్నెంట్ అంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. సో అటువంటి అన్ని వాటిని కూడా మీరు ప్రెగ్నెంట్ అయితే మాత్రం, మీరు ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం, కన్సీవ్ అయిందని మీకు తెలిసి ఉంటే మాత్రం మీరు కంపల్సరీ ఇమిగ్రేషన్ లాయర్ తోటి మాట్లాడి సలహా తీసుకొని మీరు ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఇండియన్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక హెడ్ లైన్ లో కనిపిస్తుంది బర్త్ రైట్ సిటిజన్షిప్ ముగిసిపోయింది అని, వెంటనే భయపడిపోవాలా, కంగారు పడాలా, ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి? సిటిజన్షిప్ లేదు, బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇంకా ఉంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ ట్రంప్ ప్రభుత్వం ఏమీ చేయరాదు, ఏమైనా చేస్తే దాని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి వస్తుంది. సో అటువంటి ఏం లేదు. ఇది బర్త్ రైట్ సిటిజన్షిప్ కాదు, తల్లుల ట్రావెల్ గురించే, ఆ కాబోయే తల్లుల ట్రావెల్ రిస్ట్రిక్షన్ గురించే గానీ అక్కడ పుట్టే బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద కాదు ఇది. సో ఫైనల్ గా ఏం చెప్తారు సార్? ఏం లేదండి, ఒకటి ఫస్ట్ ఇండియాలో ఉంటే, యుఎస్ లో ఉంటే అక్కడనే ఉండండి. ఒకవేళ మీరు ఇండియాకు ట్రావెల్ చేసి వెనక రాదలుచుకుంటే, ప్రెగ్నెంట్ కాకపోతేనేమో మీరు ట్రావెల్ చేయొచ్చు. అందులో మీరు నేను చెప్పినట్టుగా సంసారం చేసడానికి పోతున్నా అని చెప్పండి, ఎందుకంటే మీరు సంసారం చేసడానికే పోతున్నాం. ఖచ్చితంగా ఓన్లీ పిల్లలు కంటే పోతున్నాను అనుకోండి, డెఫినెట్లీ దట్స్ తప్పు, అది చేయొద్దు. స్పెషల్లీ నేను అడ్వైజ్ చేసేది అన్ని కూడా F1, F2, H1, H4, L1, L2 వీళ్ళందరూ కూడా వీళ్ళు సంసారం చేయడానికి, అంటే జాబ్ చేయడానికి, జాబ్ చేయడానికి యాజ్ అ పార్ట్ ఆఫ్ జాబ్ సంసారం కూడా చేస్తారు, రెండు కూడా చేయొచ్చు, జాబ్ కూడా చేయొచ్చు, సంసారం కూడా సో చేయొచ్చు. కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉండిపోతే మాత్రం మీరు కంపల్సరీ లాయర్ కన్సల్ట్ చేయండి.